రెగ్యులరేషన్ ప్రక్రియని తిరిగి ప్రారంభించవచ్చంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టుగా ఆపేసిన ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియని కొనసాగించండి అని చెప్పి దాంట్లో చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులని అమలు ప్రక్రియ కొనసాగించకుండా ఆపేసి ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్ళా ఆ ప్రక్రియను కొనసాగించవచ్చు అన్నారు. ప్రక్రియను అప్పటి నుంచే కనుక కొనసాగించుంటే రెగ్యులర్ కావాల్సిన ఉద్యోగులు ఎవరైతే 2/6/2014 నాటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఈపాటికే రెగ్యులర్ అయ్యి 2 ఏళ్ల సర్వీస్ కూడా పూర్తి చేసుకుని ఉండేవారు. కాబట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఈ ప్రక్రియని అంటే ఉత్తర్వులు ఇవ్వడంతో ఆపకుండా ఈ ప్రక్రియ తొందరగా ముగించి వాళ్ళందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయమని, వాళ్ళు కోల్పోయిన ఈ 2 ఏళ్ల సర్వీస్ ఏదైతే ఉందో దీని మీద ఒక సానుకూలమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరుతోంది. అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తూ ఉన్నారు. 2014 నాటికే పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, దీంతో పాటుగా యూనివర్సిటీలు, టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు, మున్సిపల్ పంచాయతీ లాంటి స్థానిక సంస్థల్లో 2014 నాటికే అనేక మంది ఉద్యోగులు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగే కాదు, పార్ట్ టైం కంటింజెంట్ గా, ఫుల్ టైం కంటింజెంట్ గా, టైం స్కేల్ ఉద్యోగులుగా, డైలీ వేజ్ ఉద్యోగులుగా కూడా ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది. కారణం ఎందుకంటే గతంలోనే ఇటీవలే మన రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అంటే 25/11 ఆ యాక్ట్ 2 ఆఫ్ 94 ఏదైతే ఉందో 25/11/93 నాటికి ఉన్న ఉద్యోగులు వేసిన కేసులో మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. అలాగే తెలుగు గంగా లాంటి ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళని కూడా రెగ్యులరైజేషన్ మీద కూడా హైకోర్టు మాట్లాడింది. కాబట్టి రెగ్యులరైజ్ కావడానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాళ్ళు మాత్రమే రెగ్యులర్ కావడం కాదు, వివిధ ప్రాజెక్టులో కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు కావచ్చు, యూనివర్సిటీ లాంటి ఆటోనమస్ బాడీస్ కావచ్చు, లేదా టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు కావచ్చు, కేజీబీవీ లాంటి సొసైటీలు కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, సమగ్ర శిక్ష కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, లేకపోతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఆయుష్ ఇటువంటి కూడా కావచ్చు. సో వీటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒకటి ఏదైతే యాక్ట్ 30 ఆఫ్ 2023 తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, దాని ప్రకారం కొంతమందిని రెగ్యులరైజ్ చేసి మిగిలిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ప్రక్రియని ప్రారంభించమని ఈ ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి 2014 నాటికి వీటన్నిటిలో ఉన్న ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి జేఏసీ కోరుతారు. అలాగే 2014 వరకు ఉన్న ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడానికి యాక్ట్ 30 ఆఫ్ 2023 తీసుకొచ్చారు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే 2014 దాకా ఉన్న వాళ్ళనే రెగ్యులరైజ్ చేయమన్నారు. అంటే 14 నుంచి చూసుకున్నా గానీ ఇప్పుడు 2026లో ఉన్నాం కాబట్టి ఆ 14 నుంచి 11 ఏళ్ళు కిందటి ఏడాదికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి ఆ ఉద్యోగుల సంగతి ఏంటి? కాబట్టి ఈ యాక్ట్ 30 ఆఫ్ 2023ని అమెండ్ చేయాలి. లేదంటే ఈ తాత్కాలిక నాన్ పర్మనెంట్ ఉద్యోగుల తాలూకు రెగ్యులరైజేషన్ మీద ఒక నిర్దిష్టమైన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి జేఏసీ కోరుతాం. అంటే 3 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత లేదా 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా వ్యాఖ్యానించింది, ఏళ్ల తరబడి తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయించుకోవడం సరైంది కాదు, రెగ్యులర్ ఉద్యోగుల కంటే తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవడం సరైంది కాదు అని చెప్పి హైకోర్టే మీకు చెప్పింది. మరి చెప్పిన తర్వాత కూడా కేవలం 2014 దాకా ఉన్న వాళ్ళ రెగ్యులరైజేషన్ ప్రక్రియని కొనసాగించవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు మీరు. ఇది సరైంది కాదు. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అది కూడా ఒక నెల్లాళ్ల టైం బౌండ్ పెట్టి నెల్లాళ్లలోగానే ఎవరెవరైతే రెగ్యులర్ కాలేదో 2014 దాకా వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. 14 తర్వాత ఉన్న వాళ్ళు కూడా నాన్ పర్మనెంట్ కేటగిరీస్ అన్ని, ఇది కేవలం కాంట్రాక్ట్ అనే కాదు, మొత్తం నాన్ పర్మనెంట్ కేటగిరీ అన్ని విభాగాల్లో ఉన్న నాన్ పర్మనెంట్ కేటగిరీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి అవసరమైన నిర్దిష్ట ప్రణాళికని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతాం. అది జరిగేలోగా ప్రతి ఉద్యోగికి కూడా రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా జీతం సౌకర్యాలు కల్పించాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తోంది. దీని మీద కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి యాక్ట్ 30 ఆఫ్ 2023ని సవరించడం, ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించడం, ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, ఆ చర్యలు తీసుకునేలోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు సౌకర్యాలు ఇవ్వడం చేయాలని చెప్పి జేఏసీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది.